నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నారా లోకేష్ యువగలం పాదయాత్ర 200వ రోజు పూర్తయిన సందర్భంగా సంఘీభావ ర్యాలీని నిర్వహించిన చిత్తూరు టీడీపీ నాయకులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ప్రివిలేజ్ దర్శనాలు రద్దు సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల సమర్పణ గరుడ సేవ నాడు ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు నడక మార్గాల్లో నిబంధనలు కొనసాగుతాయి పేర్కొన్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గత 2 రోజులుగా ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదుపు టేనుగను మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ. వార్తల్లోని వివరాలు నారా లోకేష్ యువగలం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్తూరు నగరంలో టీడీపీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీని టీడీపీ నాయకులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ యువగలం పాదయాత్ర 400 రోజులకు గాను ఇప్పటి వరకు 200 రోజులు పూర్తి చేశారని 15 జిల్లాలలో 77 నియోజకవర్గాల్లో విజయవంతంగా యువగలం పాదయాత్ర పూర్తి చేసుకున్నారని అన్నారు. నారా లోకేష్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ నాయకులు పోలీసుల అండదండలతో పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, టీడీపీ గుడిపాల మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మొత్తం మీద కూడా 175 నియోజకవర్గాల్లో కూడా లోకేష్ బాబుకు సంఘీభావంగా 200 రోజులు పూర్తి అయింది. 2407 కిలోమీటర్లు పూర్తి చేసుకునే సందర్భంగా 77 నియోజకవర్గాలు కూడా అన్నీ కూడా పర్యటించడం కూడా జరిగింది. ఈరోజు ఎస్సీ, బీసీ, మైనారిటీ, రైతు, మహిళలు అన్ని వర్గాలతో మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని దానికి తగిన విధంగా రూపొందించుకుంటా రేపు పూర్తిగా దసరా రోజు బ్రహ్మాండమైన మరి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అందులో లోకేష్ బాబు గారు ఇక్కడ ఎక్కడైతే ఎవరు స్థితిగతులు చెప్పారో, ఎవరు వాళ్ళ బాధలు చెప్పారో అన్నీ కూడా చేసి ఈరోజు బ్రహ్మాండమైన మరి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఆయనకి ఆరోగ్యాలు బాగా ఇవ్వాలని మన కలియుగ వెంకటేశ్వర స్వామిని, కాణిపాకం స్వయంభూ వినాయక స్వామిని, అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వరుని అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర 200 రోజులు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి సంఘీభావంగా కూడా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆయన ఏదైతే యువగలం పేరుతో 400 రోజుల పాటు ఒక యజ్ఞంలాగా తీసుకున్నారో ఈ యజ్ఞంలో ఇప్పటికీ 15 జిల్లాల్లో 77 నియోజకవర్గాల్లో కూడా ఒక నియోజకవర్గానికి మించి ఇంకొక నియోజకవర్గంలో పాదయాత్ర పోటాపోటీగా జరుగుతూ ఆయనకి వివిధ రకాల మాలలతో ఆయన్ని స్వాగతిస్తూ ప్రతి చోట కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ చూడలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక రకంగా ఆయనకి ఇబ్బందులు పెడుతున్నారు. అయినా కూడా వాటినన్నిటినీ పక్కకు పెట్టి ఇంకా మరింత బలాన్ని, ఒక బంతిని తొక్కి పెడితే అది ఇంకా ఎంత ఫోర్స్ఫుల్గా పోతుందో ఆ రకంగా ఈ ఎదురు దెబ్బలన్నీ ఆయనకి మరింత బలాన్ని చేకూరుస్తూ ఈ పాదయాత్ర ముందుకెళ్తుంది. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అధిక మాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే 2 బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో ఈవో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీనివాస సేతు, ఎస్వి ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు. గరుడ సేవను రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరికీ దర్శనం కల్పిస్తూ నిదానంగా ముందుకు వెళతామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహన సేవల దర్శనంతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని తెలిపారు. బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్ దర్శనాలకు రద్దు చేసినట్లు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకి 1000 మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గతేడాది తరహాలోని జిల్లాలోని అన్ని విభాగాలను భాగస్వామ్యులను చేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. టీటీడీతో సమన్వయం కోసం 4 అధికారులను ఇప్పటికే ఏర్పాటు చేశామని, ఎక్సైజ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ట్యాక్సీలను ధరలు నిర్ణయించి స్టిక్కర్లు అంటిస్తామని, రుయా ఆసుపత్రి, ఇతర ప్రాంతాల నుండి వైద్యులను, మందులను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు తగినంత మంది సిబ్బందితో పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన, గరుడ సేవ, చక్రస్నానం రోజుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. శ్రీవారి ఆలయం, మాడవీధులు, ఇన్నర్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు, అలిపిరి చెక్ పాయింట్ తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామన్నారు. భక్తుల రద్దీతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తిరుపతి నగరం శివార్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. వాహనం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ వాహనము ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, 2 నుంచి 2.5 గంటల పాటు ఉంటుంది. ఈవినింగ్ వాహనము 7 గంటలకు 7 PM మొదలవుతుంది. ఎస్పెషల్లీ గరుడోత్సవం రోజు 7 PM మొదలైన ఎండింగ్ మాత్రము ఎంత టైం అయినా సరే భక్తులందరికీ గరుడ సేవ పైనటువంటి వేరిస్తున్న స్వామివారి దర్శనం తృప్తిగా అందరికీ దర్శనం అయ్యే వరకు చాలా నిదానంగా, ఈవెన్ 1 గంట 2 గంటలైనా పర్వాలేదు, అందరికీ స్వామివారి దర్శనం, ఆయన స్వామివారి కృపా కటాక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అఖిల భారత 71వ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక యూత్ హాస్టల్లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కుటుంబ సభ్యులతో సహా ఆ సంచార సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నారెడ్డి వెంకట్, తిరుపతి జిల్లా నాయకులు పగడాల ప్రసాద్, గంగాధరం, కృష్ణ, పవన్లతో సహా జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో 71వ విముక్తి దినోత్సవం జరుపుతున్నాము. ఈ యొక్క విముక్తి దినోత్సవం సంచార జాతులకు ఎంతో పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే 1871లో బ్రిటిష్ వాళ్ళు ఈ సంచార జాతుల మీద పెట్టినటువంటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానిని ఆ తర్వాత కాలంలో సుమారు ఒక 100 సంవత్సరాలు 1952 వరకు దేశానికి స్వాతంత్రం వచ్చింది, దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ సంచార జాతులను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ తర్వాత అయ్యంగార్ కమిషన్ రిపోర్ట్ను ఆధారం చేసుకొని 1952 ఆగస్టు 31వ తేదీన పార్లమెంటులో నెహ్రూ గారు ఈ సంచార జాతులను మీద ఉన్నటువంటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ను తొలగిస్తున్నట్టుగా ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి ఆగస్టు 31వ తేదీన యావత్ భారతదేశము సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో విముక్తి దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ పహట్ గారు హాజరయ్యారు. సంచార జాతుల సమస్యలు అలానే ఉండిపోయాయి. సుమారు 71 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతవరకు వాళ్ళకి సరైన ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి సరైన పని లేదు, చదువు లేదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్ లేదు, వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఈ రోజుకి ఉన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, చెబుతున్నాయి, పోతున్నాయి. ప్రభుత్వాలు హృదయపూర్వకంగా సంచార జాతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ధరలు పెరగడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ చేపట్టారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ పరిపాలనలో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయారని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. స్థానిక పెళ్లి మండపం వద్ద సిపిఎం నాయకులు ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ చేపట్టారు. పెరిగిన ధరలను నిరసిస్తూ సంతకాలు చేయాలని ప్రజల నుంచి సంతకాలు సేకరించి కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం నాయకులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి సామాన్యులకు బతికే పరిస్థితులు లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధం మణి, గురవయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కాళహస్తిలో
ప్రజల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, విద్యుత్ ఛార్జీల పైన ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని దొంగలో దొక్కి ప్రజలకి ఈరోజు ఈ యొక్క అధిక ధరల భారాలను విపరీతంగా మోపుతా ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోడీ మొదటిసారి ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఓడగొడతా ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్నాడు. విశాఖ ఉక్కు కానీ, రైల్వే కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, బ్యాంకులు కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేటీకరణ విపరీతంగా చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని నిరసిస్తూ ముఖ్యంగా ధరలు ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులన్నీ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రజలకి కనీసము ఈరోజు కష్టాన్ని తగినటువంటి వేతనాలు రావడం లేదు. ప్రైవేట్ కంపెనీలలో శ్రమ దోపిడీ విపరీతంగా జరుగుతూ ఉంది. ఈరోజు కార్మికులకి కనీస వేతనాలు కళాశాలలో పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా అమలు కావడం లేదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా పూర్తిగా విఫలమైనారు. ధరలు తగ్గించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ 2 ప్రభుత్వాలు మొత్తము పూర్తిగా విఫలమైనారని ఈరోజు ప్రజల వద్దకి సిపిఎం పార్టీగా మేము కరపత్రాల పంపిణీ కార్యక్రమం, సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. రేపు సచివాలయాల వద్ద ధర్నా చేస్తున్నాం. గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం నుండి టీఎంవి కండ్రిగ గ్రామంలో గ్రామ సచివాలయ కార్యాలయంలో హైకోర్టు మరియు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రాజేశ్వరరావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ హేమశ్రీ, గ్రామ వాలంటీరీ, పారాలీగల్ వాలంటీర్లు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ 3 సంవత్సరాల ముందే టీఎంవి కండ్రిగ గ్రామం మోడల్ విలేజ్ గా ఎన్నుకోబడిందని అన్నారు. అప్పటి నుంచి ఈ ఊరిలో ఏ సమస్య లేకుండా ఉందని గుర్తించారు. అలాగే గ్రామ సచివాలయ పరిధిలో న్యాయపరమైన సమస్యలున్నా తెల్ల కాగితంపై గౌరవ జడ్జికి అర్జీ ఇచ్చినచో తక్షణమే పరిష్కరించుటకు ప్రయత్నిస్తామని తెలిపారు. మరిన్ని న్యాయ సలహాలకు 15-100ను సంప్రదించండి తెలిపారు. మేము ఈరోజు ఈ మోడల్ విలేజ్గా ఎన్నికైన టీఎంవి కంట్రీని సందర్శించడం జరిగింది. 3 సంవత్సరాల ముందు ఇది మోడల్ విలేజ్గా కూడా గుర్తింపు పొందింది. తర్వాత ఇంకా వేరే విలేజ్లు ఏమి ఈ రోజు దాకా కూడా గుర్తింపు పొందలేదు. కాబట్టి ఇది చుట్టుపక్కల అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా కొన్ని ఈ యొక్క ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ వాలంటీర్స్ కాబట్టి మీ ఊర్లలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు నందు న్యాయసేవ అధికార సంస్థ అనే ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ ద్వారా ఒక శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం 197 రామాపురం వద్ద మదపు టేనుగును అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. గత 2 రోజులుగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో గుడిపాల మండలంలో 2, తమిళనాడులో 1 మృతి చెందారు. ఏనుగును అదుపులోకి తీసుకురావడానికి ఆపరేషన్ గజా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ననియాల ప్రాజెక్టు నుంచి 2 కుంకి ఏనుగులను చిత్తూరు మండలం తాళంబేడు వద్దకు తీసుకువచ్చారు. గురువారం మధ్యాహ్నం 197 రామాపురం వద్ద పొలాల్లో చెరుకు తోటల్లో ఉన్న ఒంటరి ఏనుగుపై తుపాకీలతో మత్తుమందు ప్రయోగించారు. ఇంజెక్షన్ ప్రభావంతో ఒంటరి ఏనుగు మత్తులోకి జారుకుంది. కుంకీల సహాయంతో ఒంటరి ఏనుగును తిరుపతి జూ పార్కు తరలించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. తిరుపతి జూ పార్కులో ఏనుగును ఉంచి దానిని సత్ప్రవర్తన దిశగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 2 రోజులుగా చిత్తూరు ప్రాంతాన్ని గజగజలాడించిన ఒంటరి ఏనుగు అదుపులోకి రావడంతో గ్రామీణ ప్రజలు, అటవీ, పోలీసు శాఖలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల బలవన్ కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి ఏఈఓ రమేష్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏవిఎస్ఓ శైలేంద్రబాబు, విఐ రామ్మోహన్, తిరుచానూరు టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బంగారుపాలెం మండలం సర్వసభ్య సమావేశంలో తమ సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన సర్పంచ్పై పోలీసులు జూలం చూపారు. ఈ సమావేశంలో సర్పంచ్ నిధుల కోసం కోకా ప్రకాష్ నాయుడు భిక్షాటన చేశారు. సర్పంచ్ పోలీస్ స్టేషన్లో సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి కార్యకర్తలు తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్ ముందు ఇన్ఛార్జ్ మురళీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఏఈఓ రమేష్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏవిఎస్ఓ శైలేంద్రబాబు, విఐ రామ్మోహన్, తిరుచానూరు టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర 200వ రోజు పూర్తయిన సందర్భంగా సంఘీభావ ర్యాలీని నిర్వహించిన చిత్తూరు టీడీపీ నాయకులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల సమర్పణ. గరుడ సేవ నాడు ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు. నడక మార్గాల్లో నిబంధనలు కొనసాగుతాయి పేర్కొన్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. గత 2 రోజులుగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదుపు టేనుగను మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.